సరిగ్గా ఏడాదిన్నర క్రితం మహిళల కోసం అద్భుతమైన పథకం తెస్తున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేశారు. సూపర్ 6 హామీలు మేనిఫెస్టోలో పెట్టి మరీ ఊరూరా తిరిగి మైకుల్లో ఊదరగొట్టారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా, పర్యాటక ప్రాంతాలు చూడాలన్నా పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా ఆర్టీసీ బస్ ఎక్కి రాష్ట్రమంతా చుట్టయొచ్చు అని తెగ పబ్లిసిటీ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల పాటు పథకాన్ని అమలు చేయకుండా ఇప్పుడు కేవలం 6 రకాల బస్సుల్లో మాత్రమే ప్రయాణం ఉచితమంటూ కొర్రీలు పెట్టారు. ఇలా స్త్రీ శక్తి పేరిట మరోసారి మహిళల్ని నిలువునా మోసం చేశారు చంద్రబాబు. తన అవసరాలకు నోటికొచ్చినట్లు అబద్ధపు హామీలు ఇవ్వడంలో చంద్రబాబుది 40 ఇయర్స్ అనుభవం. అవసరం తీరిపోయాక అంతే అలవోకగా నాలుక మడతెట్టేయడంలోనూ ఆయనది అంతే అనుభవం. 2024 ఎన్నికల సమయంలో సూపర్ 6లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం వస్తే ఏపీలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు తాలూకా అని చెప్పండని బాబు అంటీ బహిరంగ సభల్లో మైకుల ముందు ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, పథకాల అమలు చాలా కష్టమంటూ మొసలి కన్నీరు కార్చారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో ఏడాదిన్నర తరువాత మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించి గైడ్ లైన్స్ రూపొందించారు. ఈ పథకం ద్వారా దాదాపు 2.5 కోట్ల మంది మహిళలు రాష్ట్రంలోని ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కట్ చేస్తే ఆ వెంటనే ఓ కండిషన్ పెట్టింది. కేవలం 6 రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణమంటూ మెలిక పెట్టారు. అన్ని పుణ్యక్షేత్రాలు చూడొచ్చు అనుకున్నాం. అమరావతి నుంచి దైవ దర్శనం, వెంకన్న స్వామి దైవ దర్శనం చేసుకోవాలనుకున్నారు. దైవ దర్శనానికి మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? మీరు హామీలు ఉచితం 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 అంటారు గాని ఏది ఉచితంగా చేయలేరు. చంద్రబాబు నాయుడు గారి పేరే అబద్ధాల చంద్రబాబు నాయుడు గారు. 11 రకాల బస్సుల్లో కేవలం 6 రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించారు. అది కూడా జిల్లా పరిధిలో మాత్రమే. ఈ కండిషన్స్ తో మహిళలు షాక్ అయ్యారు. వీళ్ళ సూపర్ 6 పథకాల్లో అన్ని కూడా తుస్సు బస్సు అన్నట్టు అయిపోతుంది. కూటమి ప్రభుత్వం అంటేనే మోసం. అందులోనూ చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తే ఉండదనేసని ఆయనకే కొంచెం డౌట్ తో ఉన్నారా. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటనలు చేసిన చంద్రబాబు పథకం అమలు దగ్గరకు వచ్చేసరికి ఆంక్షలు పెట్టి మహిళలకు షాక్ ఇచ్చారు. ఫ్రీ బస్సు స్కీమ్లో భాగంగా ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే ఆర్డినరీ లేదా ఎక్స్ప్రెస్ బస్సును మారుతూ వెళ్లాల్సిందే. ఈ లెక్కన శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్లాలంటే ఎన్ని రోజులు పడుతుందో.